ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యూశేఖర్ కొడంగల్ అంటారా బాబు అన్న డాష్ కాయల మీద పెట్రోల్ అంటించుకుని వీడియో పెట్టు. ఫేమస్ అయినట్టు నాకు తెలుసు. ఏం ఫేమస్ అయినా అనేది కూడా నేను అడుగుతుండ్రు. నువ్వు ఇంత ఎర్రి పువ్వులా ఉన్నావేంటి అని కామెంట్. అన్నా నాకు మెల్లమెల్లగా మంటలేస్తుంది. మంటలేసినప్పుడు ఎవడైనా వీడి జీలో 10 HP బాంబు పెట్టండి రా. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడిగితేనే నేను చెప్తా. ఇంగ్లీషా మనకెందుకులే, నువ్వు తెలుగులో అడుగు నేను చెప్తా. మీరు ఏం చదువుకున్నారు? మేమా ఎస్ఎస్సి అంటే 10వ తరగతి చదివిన. అంటే 10వ తరగతి ఎందుకు చదివిన అంటే అప్పుడు మాకు చదువు అంటే తెలీదు. మేము పోతుంటే మేము బుక్కులు ఇట్లా వాడేయాలి, ఓడుది క్రికెట్ ఆడాలి, గోటీలాట ఆడాలి, రావాలి, మళ్ళీ తినొచ్చి మంచిగా రాజాలకు అనుకున్నా అట్లుండే. ఎవరు ప్రపోజ్ చేయలేదు అప్పుడు? అప్పట్లో ప్రపోజ్ అనేది ప్రతి దానికి ఇప్పుడైందండి జనరేషన్. నేను లేకుంటే నేను చచ్చిపోతా, నువ్వు లేకుంటే నేను లేచిపోతా, ఇవన్నీ ఇప్పుడైనాయి. అసలు ప్రేమ అంటే ఎట్లుంటదంటే, ప్రేమ అంటే ఒకటి మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వాంతో బంధాన్ని అనేది కలుపుకోవాలి. నేను ఈడ ప్రేమిస్తా, మళ్ళీ వేరేంతో ప్రేమిస్తా, 3-4 అయినాక ప్రేమిస్తా అంటే కాదు. ఇది కూడా అర్థమైందా? నీకు చెప్పేది ఒకటే, నేను చెప్పింది కరెక్టే ఉంటది, నేను చెప్పింది కరెక్టే ఉంటది. ఇవాళ రేపు ఇలా కుప్పలు కుప్పలుగా ప్రేమిస్తున్నారు అంటే కుప్పలు తెప్పలుగా. ఓకేనా? ఏం చూసి ప్రేమిస్తున్నారు ఇవాళ రేపు? ఏం చూసి ప్రేమిస్తున్నారు? కొన్ని కోటీశ్వరాలు కారు ఉండాలి, గుద్ద కింద కారు ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి, కథం చలో ఇలా ఏమంటావు ఇందిరా పార్క్ రండి అయితే కథం పోతారు. మరి ఇప్పుడు ఏదో ప్రపోజల్ వచ్చింది, నాకు ఫోన్ చేసింది మీ ఫ్యాన్ గా, నేను ఇంటర్వ్యూ స్టోరీ పెట్టాను, దయచేసి నాకు మాట్లాడిచ్చు, నాతో మాట్లాడిచ్చు కొడంగల్ శేఖర్, లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి మాట్లాడిచ్చాను. అసలు ఆ అమ్మాయి ఏం చూసి లవ్ చేసింది అసలు? ఎవరికి? నాకా? మీకు? నాకు నన్ను ఏం చూసి లవ్ చేసిందా? నేను ఒకటి చెప్తా చూడండి, నా నవ్వే అందం, నేను చేసే వీడియోలే అందం, నేను సోషల్ మీడియాలో వచ్చిందే అందం. దేవుడు ఎన్ని రకాలుగా నన్ను ఇచ్చుకోక ఓడెక్కు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఓ గుంటోడైనా, గుడ్డియోడైనా, గూనియోడైనా ఎంతో మందిని ఇస్తాడు, కానీ నవ్వించేటోడు గొప్పవాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా. ఈ కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఒక్క నిమిషం ఆగండి, మీకు అడగడానికి వస్తలేదు. మీ కామెంట్ ఒకటే మంట. కామెంట్ డౌట్ క్లియర్ చేయని, డోంట్ డిస్టర్బ్ మీ. నేను చెప్తా, ప్రేమ పాట పాడదామా? ప్రేమ పాట పాడతా, కామెంట్ల పాట ఒకటి పాడతా, చెప్తా వినండి. ఒక్కటి చెప్తా చూడండి. అంత బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే పళ్ళ సందు గురించి. అరే అవునండి, 7000 పెట్టి ఒక పళ్ళ క్లిప్ వేయించుకోవచ్చు. ఎవరు? నేను ఎందుకు వేపిస్తా? ఈ పళ్ళు ఉండేది ఎందుకు తెలుసా? అదృష్టవంతుడు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి? పళ్ళ సందు అర్థం. నువ్వు ఎవరికన్నా పోయి అడుగు, మీ ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటే కూడా పోయి అడుగు. ఈ పళ్ళ సందు ఉన్నప్పుడు ఏం ఈజీ అనేది పెద్ద మనిషి పోయి అడుగు, చెప్తారు. ఇంకోటి పెట్టు. కామెంట్లు అంటున్నావు కదా, కామెంట్లు నాకు కూడా కొంచెం చదువుకున్నా, 10th క్లాస్ వరకు చదువుకున్నా. నాకు కూడా తెలుగు మీడియం. యు డోంట్ నో ఇంగ్లీష్? నీ డోంట్ నో ఇంగ్లీష్. హిందీ మాట్లాడతా కానీ అయితే కామెంట్ల గురించి చెప్తా. ప్రతి ఒక్కడు కామెంట్ ఎందుకు పెడుతున్నాడు అంటే, ఒకటి ఎదిగేటప్పుడు ఇలాంటి కామెంట్లు అన్ని వస్తుంటాయి, ఇలాంటి అడ్డదారులు అన్ని వస్తుంటాయి, ఇలాంటి తప్పులు అన్ని వస్తుంటాయి. అలాంటివి ఏవి పట్టించుకోకుండా ఓన్లీ సోషల్ మీడియాలో జ్యూశేఖర్ కొడంగల్. ఎందుకు? నాకేం అవసరం? మీరు అంటారు ఏమాందాన్ని అంటారు, ఏమాందాన్ని కాదు. సరే, ఇంతసేపు కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీరు ఒక సాంగ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు, దానికి వచ్చిన కామెంట్స్ అంటే ఎంత దరిద్రంగా వచ్చాయంటే, అసలు వేరే వాళ్ళైతే రిప్లై తిడుతూ ఇస్తారు, మీరు అసలు ఆ కామెంట్ కూడా డిలీట్ చేయలే, బ్లాక్ చేయలే. చూద్దాం ఒకసారి కామెంట్స్. చూపెట్టు, నో ప్రాబ్లం, చూపెట్టండి. ఓకే, ఓపెన్ సాంగ్. శేఖర్ అన్న, నీ డాన్స్ మా తాతకు చూపిస్తే హార్ట్ అటాక్ వచ్చిపోయాడు, నువ్వే చంపేశావు. చేసి దీనికి అర్థమైంది తెలుసా? మా తాతగారు వీడియో తీసి లేచి చిందేస్తున్నాడు నా పాయింట్. అది పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ. స్విచ్ బోర్డు బొక్కను మింగన్న. మింగు అంటే ఆయన తెలుగులోనే పెట్టాడు, మింగు అంటే మీకు అర్థమయ్యే ఉంటది. స్విచ్ బోర్డు బొక్కను మింగన్న అని పెట్టాడు. అయితే దీని అర్థం ఏంటంటే తెలుసా? పిచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నారా, మాకు వస్తలేవు కామెంట్లు, నీకెందుకు వస్తున్నాయి అనేది అర్థం.
అన్న డాష్ కాయల మీద పెట్రోల్ అంటించుకుని వీడియో పెట్టు. డాష్ టైం ఆల్రెడీ డైలాగ్ కొట్టేసిన, ఎవరన్నా పెట్రోల్ దాని మీద పోసుకొని అంటు పెట్టి ఇది చేస్తాడా? చేయలేడు కదా. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. శేఖర్ అన్న నీ అండర్వేర్ మీద పెట్రోల్ పోసి అదే. తగలబెట్టి మా ముందే చాలా వచ్చాయి కామెంట్స్. పొద్దున్నే ఏం పని ఉండదు వీడికి, 4 అవును అంతే. పొద్దున్న ఎందుకు పని ఉంటుంది నాకు? ఎందుకు పని ఉంటుంది? ఇప్పుడు కనీసం పని చేసుకునేటోళ్ళు కూడా ఒక్క వీడియో చేస్తే వాళ్ళు ఫేమస్ చేసేస్తారు, అవునా కాదా? నేను 20-30 వీడియోలు పెడితే అవే కామెంట్లు పెడతారు. ఎందుకు పెడుతుండ్రు? నేను ఫేమస్ అయినాక నాకు తెలుసు. ఏం ఫేమస్ అయినా అన్నది కూడా నేను అడుగుతుండ్రు. నేను నవ్వించడమే గొప్ప పని. ఐ విల్ లీవ్ క్లాస్. ఏంటండి ఇది? మేడం అసలు ఒక సీరియస్నెస్ లేదు. నేను తీసుకున్నా మేడం. ఐ విల్ లీవ్. ఇస్ దట్ క్లియర్? మీరు రెస్ట్ తీసుకోండి మేడం, నేను తీసుకోవడం. బాగా డాన్స్ వేశాడు. దున్నపోత మింగిందా అన్న? లేదు, వెడల్పైన నువ్వు మింగుతావా నన్ను? ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏమిస్తారు రిప్లై? ఏమి ఇవన్నీ కామన్. ఇదంతా కామనే గానీ అందరికి కలిపి ఒకటే పెద్ద డైలాగ్ వదలండి. ఒకటి పెద్ద డైలాగ్ కొట్టేది ఏం లేదండి. ఇప్పుడు ఈ కామెంట్లు అన్నీ వస్తున్నాయి కదా, ఈ కామెంట్లు అనేది చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే గలీజ్గా అనుకుంటుంటారు. కానీ ఇది ఏంది అనేది తెలుసా? ఇలాంటి కామెంట్లు వచ్చేటివి యువశేఖర్కే, మళ్ళా ఎవరికి రావు. అవును, నేను చెప్పేది ఒకటి, ఇలాంటి కామెంట్లు వచ్చేది కూడా యువశేఖర్కే. నువ్వు ఇంత ఎర్రి పువ్వులా ఉన్నావేంటి అని కామెంట్. అరే అదే మరి నేను ఏమంటున్నా, మనకి ఫన్నీ రావాలండి, వాళ్ళకి టైం పాస్ రావాలి. అన్న నీ వీడియోస్ అక్కడ వరకే ఆడి వరకే వస్తున్నాయి. అదే డైలాగ్ ఓపెన్ చేయి అన్న, నీ వీడియోలో ముడ్డ వరకు వస్తున్నాయి అన్న. డైలాగ్ తోటే కదా నేను ఫేమస్ అయింది. ఎందుకంటే లేడీస్ అనేది కాదు, ఇప్పుడు లేడీస్ ఈ జనరేషన్ కూడా అలా తయారైంది. అన్న నాకు మెల్లమెల్లగా మంటలు వేస్తుంది. మంటలు వేసినప్పుడు దుర్దు వచ్చినప్పుడు గోక్కోలే పక్కలతో నాకెందుకు అంటున్నావు? డాష్ నోట్ లో పెడితే ఏదో చెప్పాడు, ఏదో అన్నాడు, పెడతాడంట. మరి ఏమంటారు ఇతను? ఏమంటారండి మీకు తెలియదు ఏముండి? మణిపూర్ అంట 361 పెడతాడంట. శేఖర్ తిరిగి టేబుల్ ఫ్యాన్. ఇంకోట కామెంట్స్ చదవండి. కామెంట్స్ చదివితే నో ప్రాబ్లం. ఎవడైనా వీడి జీలో 10 HP బాంబు పెట్టండి రా. పెడతారు, బాంబు పెడతారు. ఇప్పుడు ఒకటి ఇది అయిపోయింది చెప్తాను. అయిపోయిందా? కామెంట్లు అయిపోయిందా? ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇంకేదైనా నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళ మొహాలకి ఆ యాప్స్ ఎందుకు వస్తాయి బెట్టింగ్? వీళ్ళ ముఖానికి కాదండి, మాకు వచ్చాయి, మేము చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరిస్తారు అందుకే చేయలేదు. వస్తే వీళ్ళు కూడా డబ్బు కోసం చేసి ఉండేవాళ్ళు అని అంటున్నారు కొంతమంది. ఎవరు? కొంతమంది కామెంట్స్ లలో. ఆ కామెంట్స్ లలో నేనేం చెప్తున్నా తెలుసా? కొంతమంది ఎందుకు అంటున్నారు అంటే, కొంతమంది మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చేసింటే దరిద్రం వదిలిపోతున్నానే కామెంట్లు పెట్టిన. అంతేనా? ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేయలేదో మీ మొహాలకి ఆ యాప్స్ ఎవరిస్తారులే, మీకు అది చెప్పడమే రాదు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే రాదు, ఏం చేస్తారు అందుకే మీకు ఇవ్వలేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని అంటున్నారు. ఉప్పల్ బాల్కి ఇచ్చిందా? ఉప్పల్ బాల్ ఏమో ఇచ్చారో లేదో తెలియదు. తన ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. ఎందుకు చేయలేవా ఇంటర్వ్యూ? ఏంటి ఫస్ట్ మా నటనం స్టార్ ది, మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, వీళ్ళందరికంటే ముందు నేను నటనం స్టార్ గారి ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నానంటే, ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి. అసలు ఇతని వీడియోలు ఎక్కడెక్కడ దాకా వస్తాయంటే, అసలు ఎక్కడెక్కడ దాకా వస్తాయి. ఆడోళ్ళు ఏంటంటో కోసేసుకుంటారు ఈయన కోసం. ఇప్పుడే తెలిసింది అసలు. నాకు తెలియదు. నేను స్టోరీ పెట్టాను, టుడే గోయింగ్ టు నటనం స్టార్ ఇంటర్వ్యూస్ డీడీస్ ఛానల్ అని పెట్టాను. పెడితే ఒక ఆమె అయితే అసలు ఎన్ని మెసేజెస్, అక్క నేను పెద్ద ఫ్యాన్ ని, చాలా పెద్ద ఫ్యాన్ ని, ఒక్కసారి వెళ్ళిన తర్వాత నాకు ఇది అది అని చెప్పేసి అతని కోసం ఏదేదో కోసేసుకుంటా అంటే, అమ్మ తల్లి నువ్వు ఏం చేసుకోకు, నేను పెడతాలే అని చెప్పేసి ఒకసారి కాల్ కలిపాను అనమాట. ఒకసారి లైవ్ పెడదాము, మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా అడగాలనుకుంటారు కదా. ఇప్పుడు పాపం తన ఒక్కదానితోనే మాట్లాడిచ్చాం, వాళ్ళంతా ఫీల్ అవుతారు. నటనం స్టార్ ఇంటర్వ్యూ. మీ గ్లామర్ రహస్యం ఏంటి? గ్లామరా? నేచురల్ బ్యూటీయా లేకపోతే? నేచురల్ బ్యూటీ అంటే పుట్టుకతో వచ్చిన గ్లామర్. పుట్టుకతో వచ్చింది గ్లామర్. అందరికి పుట్టుకోవడం మధ్యలో ఎవరైనా ఇస్తారా? అవును. డాన్స్ ఎక్కడ? నాది ఓన్ డాన్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం హాయ్ గైస్, హౌ ఆర్ యు? యువశేఖర్ కొడంగల్. ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో వస్తే పేరుతో సహా మెన్షన్ చేసి మీ క్వశ్చన్స్ అనేది నేను రివీల్ చేస్తాను. ఏమన్నా అడగాలనుకుంటే మన నటన స్టార్ అన్న అడగండి, చెప్పండి, ఏమన్నా అడగమనండి. అన్న ఈ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మేడం గారు ఇంటర్వ్యూలో నాతో ఉంది, అడగండి. అందరు హాయ్ 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 అందరికి హాయ్. ఇంతకు నటన స్టార్ వీడియోలు ఎక్కడ వరకు వస్తున్నాయి, ఈ ఇంటర్వ్యూ ఎక్కడ వరకు వచ్చిందో కామెంట్ చేయండి. చేస్తారు. ఎక్కడెక్కడ ఉండి ఇంటర్వ్యూ చూస్తున్నారో కామెంట్ అన్న చేయండి. గుర్తుపట్టారా మన నటన స్టార్? చాలా గ్లామర్ గా తయారయ్యారు. ఏంది ఆ గ్లామర్? అట్లే ఉంటది కానీ ఇంకా ఏంది? హాయ్ హలో అంటే అందరూ హాయ్ హలోనే.
కిరణ్ యాదవ్ హాయ్, హాయ్ శ్రీకాంత్ హాయ్, హాయ్. బ్లాకీ తమ్ముడు. బ్లాక్ బ్లాకీ అంటే బ్లాక్ లేడబ్బా, మేకప్ వేసుకోలే చాలా బ్లాక్ పెడుతున్నారు. తమ్ముడు కాదురా బాబు. మీరు అంత కలర్ ఎలా ఉన్నారు అంట. ఏంది కలర్ కలర్ అంటే నేను మేకప్ వేసుకున్నాను అనుకున్నారా? మేకప్ లేదు నాది, ఓన్ అంతే న్యాచురల్ బ్యూటీ. పుట్టుకతో వచ్చింది. ఏంటంటే నేను ఎక్కువ ఎండలో వర్క్ చేసి ఇక అప్పుడప్పుడు బ్లాక్ కొడుతుంది ముఖం. నటనం స్టార్. ఫస్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్? First- మూవీ ఎప్పుడు చేస్తున్నారు? ఫస్ట్ మూవీ మెయిన్ 1 కు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓ 3 months బ్యాగ్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు వస్తుంది కదా. ఈ కామెంట్ చదవండి. సుధాకర్ పెట్టాడు, సుధాకర్. సంగీత సుధాకర్. ఈ కామెంట్ చదవండి. శేఖర్ గాని ఏమది ఇది శేఖర్ గాని తెలుగు శేఖర్ గారు మీద సుల్లి కోసుకుంటా, నీకోసం సుల్లి కోసుకుంటా అండి. అవి అన్ని కామన్ అండి. ఐ లవ్ యూ బేబీ అంట. ఎవరో అమ్మాయి పెట్టింది. ఏమని నటనం స్టార్ ని పెళ్లి చేసుకో అంట. అబ్బో ఆయన చాలా స్ట్రిక్ట్ అండి. ఇంతకుముందు ప్రపోజల్ కాల్ వచ్చి ఒక ఇంకోటి- అమ్మాయి ఏంటంటే కోసేసుకుంటా అంటే ఇంకోటి వాళ్ళ వైఫ్ ఒక్కతే గుండెల్లో ఉంటదంట. శ్రీరామచంద్రుడు అంట. కాదండి, ఇప్పుడు కట్ చేద్దాం ఒక నిమిషం ఆగండి. ఏడ ఉంది ఆమె ఎవరిది? ఇప్పుడు ఏమిది? ఐడి గుర్తు పెట్టుకున్న తర్వాత మెసేజ్ చేద్దామన్నా. ఇదిగో నేను గుర్తు పెట్టుకొని మెసేజ్ చేసుకోం కాదు, వాళ్ళ బుద్ధి రావాలి. ఇలాంటివి దేశంలో హైదరాబాద్లో కాకుండా ఆల్ ఇండియాలో ఇలాంటి వాళ్ళ గురించి చాలా మంది మోసపోతున్నారు. లవ్ ప్రపోజ్ చేసినప్పుడు డైరెక్ట్ జీవితం పంచుకోవాలి. అర్థమైందా? బ్రేకప్ చేసి మధ్యలో వదిలేసి నేను సూసైడ్ చేసుకుంటా, నేను రోడ్ మీదకి వెళ్ళి దుంకుతా, నేను బిల్డింగ్ మీద దుంకుతా కాదు. లవ్ అనేది ఒక పార్టే. ఓకేనా? అరేంజ్ మ్యారేజ్ చేసుకో, అమ్మ నాన్నతోటి ఉంటావు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా ఉంటుంది అమ్మ నాన్నతోటి. కానీ ఈ రోజుల్లో ఇన్నర్ ఎవరు? ఎవరికి? మా నాన్నగారికి. మా నాన్నగారికి నేను తెలిసినంత మాస్టర్ కూడా తెలుసు. గతంలో చాలా తిప్పలడ్డా. ఆ లాస్ట్కు ఏమైందంటే 1 month నుంచి గోళీలు ట్యాబ్లెట్ తినకుంటే ఒకరోజు ఏమైందంటే నేను బిదర్ పోయింటి. అంటే బిదర్ అంటే నేను మా సైడ్ బుదర్ టెంపుల్కి పోయింటి, గుడికి పోయింటి బీదర్. అయితే ఏమైందంటే మా మమ్మీ అడిగి అన్నం తినవేయకుండా ఏం చేసిందో ఏం తెలియదు. నేను పోయినాక బాగానే ఉన్నాడు మా డాడీ బాగానే ఉన్నాడు. పోయినాక రాత్రి 3-4 గంటలకు నేను లేచి చూస్తే ఇట్లా బొంత కప్పుకుంటాం కదా, అది కింద పడేసింది. నేను అనుకున్నా మా డాడీ పోయిందంట. నేను ఒక్కడిని మొత్తుకునేటోళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి అరే చనిపోయిండు అంటే నాకు తెలియదు. చనిపోయిన పనుకున్నాడు కదా అనుకున్నా. మీ డాడీ ఇదో కూడా చాలా వీడియోలు చేస్తారు కదా మరి కదా. ఎలా అయింది మా డాడీ అసలు? అంటే సడన్ గా హార్ట్ స్ట్రోకా? ఇప్పుడు ఎలా మరి మీకు ఆధారం? మీ డాడీ ఆధారం అంటే మాకున్న కాడికి ఉందండి, ప్రాపర్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి. 5 acres ఉంది నాకు. ఫ్యామిలీని మొత్తం మీరే చూసుకుంటారు. మా అమ్మని, మా భార్యని, మా చెల్లిని, మా తమ్ముడిని నేనే చూసుకుంటాను. మరి ఏమన్నా యాప్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు కదా. చిన్న ప్రమోషన్ అంటే యాప్ ప్రమోషన్ చిన్న బర్త్డే వీడియోలో చేసుకుంటా. ఇంటికాడ పొలం కాడ వరకు పోతుంటా. ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఇస్తారు, చేసుకుంటా అంతే. బర్త్డే విషెస్ నేను ఎవరికి అడగాను, ఎక్కువ ఆదాయం నేను ఎవరికి అడగాను. ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్ మీకు? నాకు 15,000 వరకు వస్తుంది. 15. ఓన్ హౌసా? ఓన్ వాయిస్. ఓన్ హౌసా? ఓన్ వాయిస్ అక్కడ ఓన్ హౌస్, సొంతం ఇల్లు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు ఇంటర్వ్యూ. హైదరాబాద్ కంటే మాకు ఇదే ఇంటర్వ్యూ గురించి వచ్చాను. ఇంటర్వ్యూ కోసమే వచ్చారు. తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ ఉండరు. నేను ఎక్కువ కదా వాళ్ళని కలిసేసి వెళ్దాము. నేను ఎక్కువ ఇంటికి లవ్ యూ టు చెప్పేసి వెళ్దా. నేను ఉంటా వెంట. నేను ధైర్యం ఇస్తా మా అన్నకి. అబ్బా గుండె ధైర్యం, చెల్లి గుండె ధైర్యం ఇచ్చి పక్కన నీ ఎంత గుండె ధైర్యం ఇచ్చినా ఎంత ఏం చేసినా నా మనసు కరగాలే కదా. ఐ లవ్ యూ అనేది ఎప్పుడు ప్రపోజ్ చేస్తా వాళ్ళ రాదు. కాదు, ఇప్పుడు వదిలేదు మనలో మనమాట. అక్కడ ఉంది ఊర్లో చేసేది ఏముంది, నెంబర్ తీసుకుని అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి మాట్లాడితే అయిపోద్ది. అమ్మాయి తోటి పాపం ఫీల్ అవుతుంది కదా. అమ్మాయి ఫీల్ అయ్యకు, నాకు సంబంధం లేదు. అరే అమ్మాయి ఎంత బాధపడుతుంటే, అంత హట్ అవుతుంటే ఒక అమ్మాయి బాధని కొంచెం కూడా నాకు సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదు? ఫీల్ అయితే ఫీల్ కాకు. అమ్మాయిలు అసలు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు మన కొడంగల్ శేఖర్ గారికి. ఏంటంటో కోసెస్ లేరండి, నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు. ఎవరు నమ్మకండి. మీకు జాలి, దయ, కనికరం ఓకేనా? ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. లేదా అసలు? ఓకేనా? ఎవరు లేరు. అసలు మీకు లేదా? మీకు ఉన్నదా లేదనేది ఆ మాట అడగరాదు. ఎందుకంటే మీరు కూడా ఒక యాంకర్ అయ్యి కూడా మీరు అలా మాట్లాడుతున్నారంటే నేను ఫస్ట్ టైం వింటున్నా. కాదండి, అసలు అమ్మాయిలు అంతలా ప్రపోజ్ చేస్తుంటే ఒక చెల్లిలాగే నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అసలు అమ్మాయిలు అంత ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని వెంటబడుతుంటే దూకేస్తా. ఒక ఆమె ఏకంగా దూకేస్తా కారు కింద. దూకేసుకోక ఆమె సమాధానం చెప్పేసిన. దూకేసుకోక. సరే, మీ డాన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఒక స్టెప్ వేద్దాం. ఒక ఏ పాట పెట్టు? ఇద్దరం వేద్దాం. సరే, ఒక సాంగ్ ప్లీజ్.
ఎండాకాలం ఎక్కువ వాడకు, ఎందుకు? వేడిగా అయిపోద్ది. ఎండాకాలంలో వాడితే వేడిగా ఎందుకు అవుతుందండి? ఎండాకాలము, వానాకాలము, చలికాలం తట్టుకున్నోడే గట్టి మనిషి. నేను చెప్పింది మనిషి గురించి కాదు, ఫోన్ గురించి. ఫోన్ గురించి కాదు, నేను కూడా చెప్పింది వేడెక్కిపోతున్నా. ఫోన్ గురించి. ఏంది ఫోన్ గురించి ఎందుకు? నువ్వు మళ్ళీ ఒకసారి చెప్పు, రిపీట్ చేయి. నేను చెయ్యను. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ Okay. అగైన్ అండ్ అగైన్. Okay, okay. ఒక్కసారి చెప్తాము. ఇంకొకటి, ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. మీ ఆవిడ పడుకున్న తర్వాత ఫోన్ పట్టుకొని ముసుగేసుకొని ఫ్యాన్స్ తో చేస్తున్నావు అంట కదా, ఏమంటారు? ఏంది చాటింగ్ మాకు అసలు చాటింగే తెలియదు. అది ఆ చాటింగ్ లో హాయ్ బాయ్ తిన్నావా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ తిన్నావా, బాగున్నావా, వాయిస్ మెసేజ్ పెడుతున్నారంట. ఏమంటాను? ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ. మీకు మళ్ళీ చెప్తున్నా లవ్ జోలికి వెళ్ళకండి. సన్నాసులో సగం సంసారాలు ఖరాబ్ అవుతాయి. మీ వైఫ్ కి ఒకసారి లవ్ ప్రపోజల్ చేయండి. నేను ఏ హాయ్ అంజమ్మ, ఐ లవ్ యూ. యువశేఖర్ కొడంగల్. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే. ఓకే, ఇలా ఉంటది యువశేఖర్ది. రాముడు ఒకటే, అర్థమైందా? ఒకటే అర్థమైందా? యువశేఖర్ సాంగ్ లో చెప్తా మా వైఫ్ కు. రాముడు ఒకటే బాణం, ఒకటే మనసు, ఒకటే అంజమ్మ. అంతేనా ఈ లైఫ్? అంతే చాలు. అంజమ్మ మేడంతో ఇంకెవ్వరు వద్దు. ఓకే, సరే, చాలా బాగుంది ఇంటర్వ్యూ. మంచి మంచి క్వశ్చన్లు అడిగాము. అన్ని ఏమంటారు, నాన్ వెజ్ అన్న ఫోన్ గురించి, ఉప్పల్ బాలుకి ఎందుకు ఇచ్చాడు ఏంటి, ఇవన్నీ రివీల్ చేశాం కదా. సో ఇంటర్వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఛానల్ డీడీ ఇంటర్వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. పక్కనే ఒక గంట బెల్ ఉంటుంది, దాన్ని టింగుని కొట్టండి. ఇదే డైలాగ్ మనం శేఖర్ గారితో చెప్పిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా అవుతాను. యువశేఖర్ కొడంగల్ అంటారా బాబు? ఎవరిది తెలుసా ఛానల్ ఇంటర్వ్యూ? డీడీ ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చాను, సక్సెస్ఫుల్. యూషేఖర్ వీడియోలు మీకు తెలుసు కదా, యూట్యూబ్లో రచ్చా రంబోలే. కంపల్సరీ చెప్తున్నాను, ఆ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఒక బెల్ గట్టన్ కూడా టన్ మటన్ కొట్టండి. నా వీడియోనే వస్తుంది ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ కింద మీద ఉప్పు శేఖర్ రేబా కథ. ఈ వాయిసే కావాలి జనాలకు.